పుష్ప 2 మూవీ తొక్కిసలాట ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ లైసెన్స్ ని రద్దు చేసినట్టు తెలుస్తోంది. మరి పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్ప 2 మూవీ ప్రస్తుతం ఒక వైపున రికార్డుల సునామీ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ సినిమా వివాదాల పరంగా అంతే వార్తల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ సినిమాకు ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం సీరియస్ పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసును నమోదు చేశారు. అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. మరొక వైపు పోలీసులు సింగిల్ జడ్జి ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై మరోమారు హైకోర్టు ఆశ్రయించేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా షో సమయంలో ఎక్కువ మంది అభిమానులు వస్తారని మూవీ టీంకు తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు సంధ్య థియేటర్ కు మాత్రం నోటీసులు జారీ చేయటం వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు.